Audio Jungle. Audio Jungle. శాలువా కప్పడం అంటే అంగరక్ష కట్టేది. ఆ శాలువా కప్పారు. కప్పి ఇంకా మీకు బెంగలేదు, మీరు బయటికి వచ్చినా మీకేమీ ఇబ్బంది కలగదన్నారు. ఆ గురు శిష్య సంబంధం ఎటువంటిదో తెలుసా అండి? గురువు గారంటే ఎలా ఉంటుంది అంటే, మహాభారతంలో నన్నయ్య గారు ఉత్తిని ఇచ్చారా, ఒక్కొక్క పద్యం వెనక ఎంత తాపత్రయం ఉందో, వ్యాస హృదయం ఎంత పరవశించిందో, అయ్యో నా జాతి చెప్పుకోవాలి వాళ్ళకని. పరమాచార్య స్వామి గారు కూర్చునుండగా తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు వాళ్ళ నాన్నగారు రామామృతము అని ఒక గ్రంథాన్ని రచించారు. ఆ గ్రంథం ఆయన దగ్గర చదువుదామని వెళ్ళారు. అయితే లోపలికి రమ్మన్నారు పరమాచార్య స్వామి. ఆయన వచ్చి చదువుతున్నారు ఆ పుస్తకం. చాలా బాగున్నాయి ఈ పద్యాలు, చదువు అంటున్నారు. ఈలోగా అంతేవాసి ఒకరు వచ్చి, బెంగళూరు నుంచి ఎవరో వచ్చారండి, పీఠానికి ఇస్తారట, చాలా డబ్బట్టుకొచ్చారు, మీ దర్శనం చేసి డబ్బిచ్చి వెళ్ళిపోతారటన్నారు, కాసేపు ఆగమనం అని. చదువు అంటున్నారు. ఈయన చదువుతున్నారు. ఆయన మళ్ళీ వచ్చాడు, ఆయన వెళ్ళిపోవాలట, ఒక్కసారి వచ్చి డబ్బిచ్చి వెళ్ళిపోతారట అన్నారు. చదువు అన్నారు. ఆయన మూడో మాట వచ్చాడు, అయ్యా ఆయనకి చాలా ముఖ్యమైన పని ఉందిట, ఒక్కసారి మీకు నమస్కారం పెట్టి డబ్బిచ్చి వెళ్ళిపోతారట, కాబట్టి ఒక్కసారి ముందు ఆయన్ని ప్రవేశపెట్టమని అడుగుతున్నాడు, ఒకసారి ఆయన లోపలికి తీసుకొచ్చేస్తే బాగుంటుందేమో అన్నాడు. ఈయన రాఘవనారాయణ శాస్త్రి గారు బాధపడుతున్నారు, అయ్యో ఇదేమిటి, నేను పక్క పద్యాలు ఇలా చదువుతూ కూర్చుంటే పాపం ఈయనకి ఇబ్బందిగా ఉందేమో. పరమాచార్య స్వామి గారు అన్నారు, అతను డబ్బొట్టుకొచ్చాడని ముందు మాట్లాడాలా, లేక రామాయణం కన్నా అతను వచ్చి మాట్లాడడం నాకు గొప్ప అనుకుంటున్నాడా? నన్ను దర్శనం చెయ్యాలనుకుంటే తర్వాత రమ్మను, లేదా ఉండమను, నాకు ఈ రామాయణమే గొప్పది అన్నాడు. ఎందుకు గొప్పదో లోకానికి తెలియాలి కదండి. రాఘవనారాయణ శాస్త్రి గారు తండ్రి గారు రాసిన రామాయణం ఎందుకు గొప్పదో తెలియాలిగా. పరమాచార్య ఓ ప్రశ్న వేశారు, ఏమయ్యా సీతమ్మని అగ్నిహోత్రంలోకి ప్రవేశపెట్టాడు కదా రాముడు, తెలుసు కదా అగ్నిపునీత సీత అని, ఇంత తెలిసున్న తర్వాత కూడా ఎవరో ఎక్కడో పౌరుడు ఒక్కడేదో నింద వేశాడని సీతమ్మని పరిచ్ఛేదించడం అంత న్యాయమా? సరే, రాజారాముడు చిన్న అనుమానం వచ్చినా ఆయన ఆ పదవిలో కూర్చోడానికి ఇష్టపడడు, పరిచ్ఛేదించాడు, వాల్మీకి మహర్షి ఏదో చెప్పారు, కవులందరూ అనువదించారు, 80 రామాయణాలు చదివానయా అన్నారు పరమాచార్య. అన్ని చదివా, అన్నింటిలో ఎవరి హృదయం వారిది రాశారు, మంచిదే, మీ నాన్నగారు దాన్ని ఎలా సమర్థించారని అడిగారు. రాఘవనారాయణ శాస్త్రి గారు ఆ ఘట్టం తీసి యుద్ధకాండలోంచి చెప్పారు. ఎంత గొప్ప భావన చేశారో తెలుసా అండి ఆయన. పరమాచార్య విన్నారంటే అది కారణం. ఆయన అన్నారు, సీతమ్మ తల్లిని రాముడు ఎప్పుడు పెళ్లి చేసుకున్నాడు? రాజు కాకముందు చేసుకున్నాడు. ఇంకా అప్పటికి కొడుకు దశరథుడికి, దశరథుడు రాజు, రాజకుమారుడిగా పెళ్లి చేసుకున్నాడు. సీతమ్మతో వివాహం అయిపోయింది. అగ్నిహోత్రంలో ప్రవేశపెట్టాడు, ఆమెని ఎవ్వరూ నింద వేయకూడదు అని లోకానికి నిరూపించాడు, స్వీకరించాడు. ఆయనకి ప్రేమ లేక కాదు ప్రవేశపెట్టింది, లోకం నింద వేయకూడదని. వచ్చాడు, పట్టాభిషేకం చేసేసుకున్నాడు. పట్టాభిషేకం చేసుకున్న తర్వాత కూడా సీతమ్మేగా భార్య, ఏకపత్ని వ్రతుడిగా. ఒకనాడు మంత్రులలో ప్రభువుకి నీతి పాఠం చెప్పే మంత్రి వచ్చి రాముడు ఏకాంతంలో ఉండగా ఒక మాట అన్నాడు, ప్రభు మీరు వైకుంఠంలో ఉన్న శ్రీమన్నారాయణుడు, లోకానికి ధర్మం నేర్పడానికి రామచంద్రమూర్తిగా వచ్చి నరుడిగా ఈ భూమి మీద నడుస్తున్నారు. ఇటువంటి మీరు ప్రభువు కాకముందు సీతమ్మని భార్యగా ఉంచుకున్నారు, ధర్మానికి తప్పు లేదు. ప్రభువు అయ్యాక సీతమ్మ భార్యగా ఉండవచ్చా అని అడిగాడు. ఈమె ఎందుకు ఉండకూడదు అని అడిగాడు రాముడు. ప్రభువు భూమిపతి, భూమిపతి అంటే ఈ భూదేవికి భర్త ప్రభువు. అప్పుడు సీతమ్మ మీకేమవుతుంది? మీరు పట్టాభిషేకం అవగానే భూమి భర్త, మీరు భూమి భర్తగా పట్టాభిషేకం చేసుకుంటే సీతమ్మ పక్కన భార్యాస్థానంలో ఉండకూడదు. మీరు పట్టాభిషేకం చేసుకోనంతసేపు సీతమ్మ మీకు భార్యగా ఉండొచ్చు. ప్రభు ఇప్పుడు ధర్మం నడిచిందా అన్నాడు. ఉలిక్కిపడిన రాముడు కారణం చెప్తూ ధర్మము కోసమే సీతమ్మను అడిగి పంపాడని సమర్థించారండి మా నాన్నగారు. ఇది విని పరవశించిపోయారు పరమాచార్య స్వామి. అబ్బా, ఈ రామాయణాలు విన్నాను కానీ ఇలా సమర్థించిన వాడిని వినలేదయా, ఆ పుస్తకాల శిష్ట ఒకటి అక్కడ పెట్టిపో అంటే. ఇంత గొప్ప రాఘవనారాయణ శాస్త్రి గారు అన్నారు, మీకు సంస్కృతం వచ్చో అరవం వచ్చు, తెలుగు రాదుగా, మీకెందుకు ఆ పుస్తకాలు? నాకు వచ్చో కాదు అక్కడ పెట్టు, రోజు ఓ పువ్వు వేస్తా చాలదా అంటే ఓ పువ్వు వేస్తుండేవారో వేయలేదో ఉంచేశాడు, వెళ్ళిపోయారు రాఘవనారాయణ శాస్త్రి గారు.
చాలా కాలం అయిపోయిన తర్వాత ఆయన దర్శనానికి వెళ్ళాడు. వెడితే రామ జగన్మోహన అని విశ్వామిత్రుడు రాముణ్ణి చూసి చదివినటువంటి పద్యం ఒకటి చదివారు పరమాచార్య స్వామి. ఇది మా నాన్నగారు రాసింది అన్నారు ఆయన. అంటే ఆయన అన్నారు, రాఘవనారాయణ శాస్త్రి మీ నాన్నగారు రాయడం కాదు, ప్రతిరోజు రాత్రి పడుకోబోయే ముందు మంచం మీద పడుకుని కాలు మీద కాలేసుకుని ఆకాశం వంక చూస్తూ ఈ పద్యాలు పరవశంతో మీ నాన్నగారు చదువుకునేవారు కదూ, ఆయనకి ఇష్టం ఈ పద్యాలు అన్నారు. అసలు వాళ్ళ నాన్నగారిని పరమాచార్య స్వామి చూడలేదు. మీకు ఎలా తెలిసిందే, అది మాకు ఒక్కళ్ళకే తెలిసి ఇంట్లో మీకు ఎలా తెలిసిందన్నారు. ఆయన నవ్వు తెలిసారు. గురువు త్రికాల వీధి, గురువుకి అన్నీ తెలుసు, కానీ అన్నీ తెలిసిన్నట్టు ఉండక్కర్లేదంతే. గురు శిష్య సంబంధం అంటే అంత గొప్పది. ఎక్కడో ఉన్న తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారి గురించి పరమాచార్య స్వామి వారికి అన్నీ తెలుసు. పరమాచార్య స్వామి వారి గురుత్వం మీద ఆయన ఏకంగా గొప్ప గొప్ప స్తోత్రాలే చేశారు. అవి గురు శిష్య సంబంధాలంటే. అంత పరమ పవిత్రంగా ఉండేవి, అంత పవిత్రమైన సంబంధాలు కాబట్టే, అంత గొప్ప పూజలు కాబట్టే రాఘవనారాయణ శాస్త్రి గారి శరీరాన్ని అగ్నిహోత్రంలో వ్రీలిస్తే ఆకరణ దహన సంస్కారం జరుగుతుంటే ఆయన చితాభస్మంలోంచి శరీరంలోంచి బాలాదేవి వచ్చి నిలబడింది పైన. అంటే ఎంత గొప్పగా గురువుల మాటల్ని విశ్వసించి తాపత్రయంతో నిలబడ్డారో, ఎంత పూనికతో నిలబడ్డారో మీరు ఆలోచించండి. మొన్న వచ్చారు కృష్ణావధానులు గారు, మొన్నే మేమందరం వెళ్ళాం కుంభాభిషేకం గురించి మాట్లాడడానికి వారి ఇంటికి. అప్పటి వరకు బాగానే మాట్లాడారు. మా గురువు గారు అన్నారు అంతే. ఆ తర్వాత ఇంకా ఒక 7-8 నిమిషాల సేపు ఆయన మాట్లాడలేకపోయారు. కంఠం గాద్గదికమైపోయి కన్నుల వెంట ధారల కింద నీరు కారుతూ ఉండిపోయారు. ఆ గురువు అన్న పేరెత్తేటప్పటికి అయ్య బాబోయ్, ఆయన లేనినాడు మాకు చెప్పేవాడెవరు, మమ్మల్ని తీర్చిదిద్దేవాడెవరు అన్న తాపత్రయం, ఆ గౌరవంతో కంఠం బొంగులు పోయింది. ఇంత వయస్సులో ఆయనకి, ఇంతమంది శిష్యులు ఉన్న గురువుకి. అది గురు శిష్య సంబంధం, అది పవిత్రమైనటువంటి భావన. కాబట్టి నన్నయ్య భట్టు ఆంధ్రీకరిస్తూ అంటారు, గురుకులమునందు గురులకు పరిచర్యలు నర్చి తాన పరిమిత నిష్ఠాపరుడై జ్ఞానము పడశను గురుదయ అనిమాది కాష్ఠ గుణములతోడన్. ఆయన ఆ అష్టసిద్ధులతో పాటుగా వేద విద్యను, దానికి సంబంధించినటువంటి సమస్త జ్ఞానమును పొందాడు ఉదంకుడు. పొందిన తరువాత ఒక నియమం ఒకటి ఉంది. ఆశ్రమంలో గురువు గారి దగ్గర విద్య నేర్చుకున్న తరువాత గురువు నిత్యతృప్తుడైన గురువుని అడుగుతారు గురుదక్షిణ అని ఒక మాట. గురువు గారు మేము ఏదైనా సమర్పిస్తాం, మీరు ఏదైనా కోరండి. గురువు నిత్యతృప్తుడు కాబట్టి అడగడు. ఒక్కొక్కతో ఏదైనా తన జీవనం గడవడానికో 10 మంది శిష్యులకి పాఠం చెప్పడానికో అన్నం పెట్టడానికో ఆయన ఏదైనా కోరిక కోరితే కోరచ్చు. పైలుడు ఒక చిరునవ్వు నవ్వన్నాడు, నాకేం కావాలయా, నాకేం అక్కర్లేదండి. అంటే ఉదంకుడు అన్నాడు, గురువుగారి దగ్గర ఆశ్రమంలో ఇన్ని నేర్చుకుని గురువుగారికి దక్షిణ ఇవ్వకుండా వెళ్ళిపోకూడదు. కాబట్టి నేను మీకు దక్షిణ ఇవ్వాలనుకుంటున్నాను, మీరేమైనా అడగండి అన్నాడు. ఆయన చిరునవ్వు నవ్వి ఊరుకున్నాడు. ఇప్పుడు గురువు గారు మాట్లాడటం లేదు. గురువు గారితో సమాన స్థాయి ఎవరిది అక్కడ? గురుపత్నిది. కాబట్టి గురుపత్నిని వెళ్ళి అడిగాడు ఆయన, అమ్మా గురువు గారి దగ్గర ఇన్ని నేర్చుకున్నానమ్మా, మీరు నాకు రోజు అన్నం పెట్టారు, అమ్మ గురుదక్షిణ ఇవ్వాలనుకుంటున్నాను, ఏం కావాలమ్మా అని అడిగాడు. ఆవిడంది, పక్కనే ఉన్నాడయా వాద్యం చేస్తూ పౌష్య మహారాజు, ఆ పౌష్య మహారాజు యొక్క భార్య కుండలములను నాకు తెచ్చి ఇయ్యి. అంటే అలా అడగడానికి కారణం ఏమిటి అంటే, కుండలములు 5వ తనానికి చిహ్నాలు. ఆ కుండలములు అటువంటి శక్తి కలిగినవి. ఒక్కొక్క వస్తువుకి శక్తి దేని వల్ల వస్తుందంటే, ఆ వస్తువుని పట్టుకున్న వ్యక్తి వలన వస్తుంది. అదో విచిత్రం. లోకంలో అత్యంత గొప్ప వ్యక్తి, గొప్ప ఈశ్వరారాధన చేసేటటువంటి వ్యక్తి చాలా కాలం ముట్టుకున్నటువంటి కళాన్ని మీకు ఇచ్చారనుకోండి, ఆ కళానికి ఒక పవిత్రత ఉంటుంది. మీరు సరిగ్గా ఉంచుకుంటే ఉంటుంది, మీరు విరిచేస్తే పోతుంది ఆ పవిత్రత. కాబట్టి గురువుల దగ్గర నుంచి వచ్చినటువంటి పూతిక పుల్లకి కూడా శక్తి ఉంటుంది. ఎందుకంటే అది వారి శక్తి వలన ఆ వస్తువులోనికి ప్రవేశిస్తుంది. అది వారికి ఉండేటటువంటి గుణం. అందుకే మీరు కొంచెం జాగ్రత్తగా చూస్తే అగ్నికి ఆకర్షణ శక్తి ఉంటుంది. అగ్నికి కేవలము కాల్చడమే కాదు, ఆకర్షిస్తుంది. అందుకే మీరు చూడండి, ఎప్పుడైనా ఆ పిడుగు పడినప్పుడు
ఆ టీవీలో ఆ పెద్ద కరెంట్ వస్తే ఆ అగ్ని దూరంగా కూర్చున్న వాళ్ళు చచ్చిపోతారు దానికి. కొంత దూరంలో ఉన్న వాళ్ళు చనిపోవడం సంభవిస్తూ ఉంటుంది. అంటే దీని శక్తి, దీని ప్రకంపన అక్కడ వరకు వెళ్ళిపోతుంది, ఆకర్షణ అక్కడ వరకు వెళ్ళి ఆయనలో ప్రవేశించి చంపేస్తుంది. అలాగే గురువు గారు మహాపురుషులు, గొప్ప ఉపాసకులు, మహాపతివ్రతలు ఇటువంటి వారు ఉపయోగించేటటువంటి వస్తువుల యందు కూడా తత్సంబంధమైనటువంటి శక్తి ప్రవేశిస్తుంది. కుండలములు, చెవులకు పెట్టుకునేటటువంటి ఆభరణములు ప్రత్యేకించి సువాసినులవి. వివాహం అయిపోయినటువంటి స్త్రీలు పెట్టుకునేటటువంటి కర్ణాభరణములకు ఒక ప్రత్యేకమైనటువంటి లక్షణం ఉంటుంది. అది ఐదోతనానికి చిహ్నం. అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా కర్ణాభరణం లేకుండా భర్తకి కనపడకూడదు అని చెప్తారు. అసలు ఒకవేళ ఏ కారణం చేతనైనా చెవికి ఆభరణాన్ని తీసేసి మళ్లీ పెట్టుకోవలసి వస్తే ఆ సమయంలో భర్త గారికి పరాకు చెప్తారు. అయ్యా కాసేపు ఈ గదిలోకి రాకండి మీరు అని చెప్తారు. చెప్పి గది తలుపు వేసుకుని జాగ్రత్తగా కర్ణాభరణం తీసేసి మళ్లీ కర్ణాభరణం పెట్టేసుకోవాలి. ఒకవేళ కర్ణాభరణం తీసి కర్ణాభరణం పెట్టుకోవడానికి మధ్యలో ఏదైనా ఆభరణం పెట్టుకోవడానికి వీలు లేని పరిస్థితి వస్తే ఐదోతనంలో అమ్మవారి యొక్క సాక్షాత్ స్వరూపం గనక చిన్న తాటాకు ముక్కైనా పెట్టుకుని ఉండాలి తప్ప అసలు చెవులకు ఏమీ లేకుండా భర్తకి ఆడది ఎట్టి పరిస్థితులలో కనపడకూడదు, నిషిద్ధం. ఎందుకంటే ఆయన ఆయుర్దాయాన్ని గ్రహిస్తుందని చెప్తున్నాయి శాస్త్రాలు. ఈ చెవి కుండలములకు అంత శక్తి, ఆ తాటంకములకు. అందుకని తాడ భరతుని సౌందర్యలహరి చెప్పినప్పుడు చెప్తూ ఉంటాను, ఆ తాటాకు అంత శక్తి. కాబట్టి పౌష్య మహాదేవి అంటే పౌష్య మహారాజు గారి యొక్క భార్య, ఆవిడంత గొప్ప పతివ్రత. మనకి శాస్త్రంలో ఒక విచిత్రమైనటువంటి లక్షణం ఏంటంటే పురుషుడు ఉపాసన చేత శక్తిని పొందుతాడు. స్త్రీకి ఉపాసన భర్తని ఉపాసించడం. భర్తని అనుగమించిన స్త్రీ ఎవరుంటారో భర్త సంతోషమే తన సంతోషమని, భర్త శాసనము తనకి అభ్యున్నతికారకమని నమ్మి అనువర్తించినటువంటి స్త్రీకి ఇక వేరుగా పూజ ఉండాలా అంటే నిజానికి అక్కర్లేదు. ఎందుకని అంటే నేను శాస్త్రవాక్కు యథార్థంగా మీతో మనవి చేస్తున్నాను. నేను నైవేద్యం పెడితే తాదాత్మ్యతతో నేను నైవేద్యం పెడితేనే ఈశ్వరుడు దాని వంక చూస్తాడు. ఈయన సాక్షాత్ ఈశ్వరుడు నా భర్త, భర్తయే ఈశ్వరుడు అని నమ్మి ఓ ప్లేట్ ఇడ్లీ పట్టుకొచ్చి అక్కడ పెడితే పరమేశ్వరుడికి బాలభోగం చేసినటువంటి ఫలితం భార్య ఖాతాలో వేస్తాడు. అందుకే ఆడదానిగా తరించడం తేలిక, పురుషుడిగా తరించడం కష్టం నిజానికి. అందున విశేషమైన భక్తి సంపన్నుడైనటువంటి భర్త అయితే ఆయన చేసే పనిలో ప్రతి దాంట్లో సగం ఫలితం వెళ్ళి ఆవిడ ఖాతాలో పడిపోతుంది. కాబట్టి ఆవిడ దానికి తోడు ఇంకా కొంత చేసుకుందనుకోండి, ఈయన కన్నా ఆవిడ పుణ్యమే ఎక్కువ ఉంటుంది నిజానికి. కాబట్టి పౌష్య మహాదేవి యొక్క కుండలములంటే ఆవిడ అంతటి పతివ్రత. ఆవిడ భర్తని అనుగమించినటువంటి స్త్రీ. ఆయన పుష్యాభిషేకాన్ని పొందాడు కాబట్టి పౌష్యుడని పేరు వచ్చింది ఆయనకి. అతి మహానుభావుడు. ఆయన భార్య. ఆవిడ చెవులకు పెట్టుకున్నటువంటి కుండలములకు ఆ శక్తి ఉంటుంది. కాబట్టి ఆ కుండలములను తీసుకొస్తే నేను కూడా నా చెవులకు పెట్టుకుంటాను, అడిగి తెచ్చిపెట్టు, అది నువ్వు నాకు ఇవ్వగలిగిన గురుదక్షిణ. ఇప్పుడు ఆవిడ అడిగారు, గురువు గారు కూడా ఒప్పుకోవాలా? ఏమండి అమ్మగారు తెమ్మంటున్నారు వెళ్ళనా అని అడగాల? అంటే గురువు గారు ప్రకటనంగా వద్దు, అది అడిగినా నువ్వు వెళ్ళక్కర్లేదు అని అంటే ఆగిపోవాలి తప్ప గురువు నిశ్శబ్దంగా ఊరుకుంటే గురుపత్ని యొక్క ఆజ్ఞ గురువు గారి ఆజ్ఞయే కనుక ఇప్పుడు వెళ్ళాలి. అంటే ఇప్పుడు మీకు ఏమిటి చెప్తోంది మహాభారతం? గురువుని సేవించడమేదో గురుపత్నిని సేవించడము అంతే. గురువు గారిని సేవించడం అంటే గురువు గారంటే నాలుగు చెప్తాడండి, గురుపత్ని ఏమొచ్చండి అనడానికి వీల్లేదు. గురువు గారితో సమాన స్థాయి గురుపత్ని పొంది ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఆవిడ తీసుకురా కుండలములు అంటే బయలుదేరాడు ఉదంకుడు. బయలుదేరి ఆయన వెడుతున్నాడు. ఎంతో దూరం కాదు, చాలా దగ్గరలోనే ఉంది పౌష్యుని యొక్క రాజ్యం. ఆ వెడుతుండగా ఒక ఆశ్చర్యకరమైన సంఘటన ఒకటి జరిగింది. ఒక దివ్యమైనటువంటి పురుషుడు, అంటే మామూలు తేజస్సు కలిగిన వాడు కాకుండా మనుష్య సంబంధమైన తేజస్సు అని నమ్మడానికి వీలు లేనంత గొప్ప తేజస్సు కలిగిన వ్యక్తి ఒక ఎద్దు మీద కూర్చుని ఉన్నాడు. అదే చమత్కారం.
మామూలుగా ఎవరో ఒక వ్యక్తి ఎద్దు మీద కూర్చుని దీని పేడదీను అన్నాడు అనుకోండి, చావతలబో అంటారా అనరా? ఆ ఎద్దు మీద కూర్చున్నవాడు దివ్యమైన పురుషుడు.